హలో వ్యూయర్స్, నమస్తే అండి. సో ఇప్పుడు మనం ఇది పార్ట్ 2 అండి. సో స్లిప్ అనేది డిఫైన్ చేసిన తర్వాత ఇదే స్లిప్ గురించి ఒకవేళ 3 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ లేక ఇంకొక విధంగా అంటే క్వశ్చన్ మార్చేసి టాక్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ గురించి రాయండి ఇండక్షన్ మోటార్ అని అడిగినా, ఇండక్షన్ మోటార్ డిఫరెంట్ రీజన్స్లో ఎలా వర్క్ అవుతుందని అడిగినా సో మనం ఈ విధంగా రాస్తామండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రాసే స్టూడెంట్కి మనకి ఐడియా ఉంది స్లిప్ అంటే క్లియర్గా తెలుసుకునే దానికోసము స్లిప్ అని ఏ క్వశ్చన్ ఇచ్చినారంటే మనం ఫస్ట్గా 3 ఫేస్ వైండింగ్ డ్రా చేస్తామండి. సో 120 degrees అపార్ట్లో సింపుల్ అండి. సో ఇలా రాసేస్తాము. సో అంటే వాళ్ళకు ఇది ఐడియా ఉంది అని చెప్పి తెలియడానికండి. సో ఎప్పుడైతే 3 ఫేస్ ఏసీ సప్లై మనకి స్టేటర్కి ఇస్తామో సో ఇక్కడ ఏమవుతుంది, జనరేషన్ ఆఫ్ అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అవుతుందండి. సో 120 degrees అపార్ట్లో ఉంటాయి 3 వైండింగ్స్. దాన్నే మనం NS = 120 FP అనుకున్నాము, అది అందరికీ తెలిసింది. సో ఇప్పుడు ఈ ఫ్లక్స్ అనేది ఎంత స్పీడ్లో రొటేట్ అవుతుంది, ఈ రివాల్వింగ్ ఇన్ నేచర్లో ఉంటుందండి. ఈ ఫ్లక్స్ వచ్చేసి దాన్ని NS అని అన్నాము. ఈ NS అంటే ఈ ఫ్లక్స్ విల్ కాజ్ ద ఫోర్స్ ఇన్ ద రోటార్, ఇది NR. ఆ ఫోర్సే N అంటే స్పీడ్ కదండి. సో ఈ ఫోర్స్ ఇక్కడ వచ్చినటువంటి ఫ్లక్స్ విల్ కాజ్ ద క్రియేషన్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద రోటార్ అండి, దాన్ని మనం NR అంటాం. సో ఇట్ విల్ స్టార్ట్ రొటేట్. సో ఎలా ఉంటుంది మనం, సో NS అనేది ఇలా గీస్తాం, ఇక్కడ వచ్చేసి NR అనేది వస్తుంది. ఆల్వేస్ ఈ NS NR అనేది మీట్ అవ్వకూడదండి. అంటే మీన్స్ ఎప్పటికీ డిఫరెన్స్ ఉండాలి. ఈ డిఫరెన్స్నే మనం స్లిప్ అంటున్నాం. సో మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్స్ చేస్తే స్లిప్ = NS - NR / NS × 100. సో ఇదే. సో ఆల్వేస్ NS వచ్చేసి ahead to the NR. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 1500 ఉంది NS, NR వచ్చేసి 1480 ఉంది. ఈ రెండింటి డిఫరెంట్ స్లిప్ ఎంత అవుతుంది చూడండి, 1500 - 1480 విత్ రెఫరెన్స్ టు ద స్టేటర్. అగైన్ 1500 × 100 ఎంత అవుతుంది అప్పుడు స్లిప్ వచ్చేసి 0.2. సో ఇండక్షన్ మోటార్ స్లిప్ ఆల్వేస్ ఎలా ఉంటుందండి, 0 to 1 లోపలే ఉంటుందండి. 1 అంటే మీనింగ్ ఏంటి, ఈ రెండు మ్యాచ్ అవ్వడం. ఇక్కడ 1500 ఇక్కడ 1500 వస్తే ఏమవుతుంది, ఈ రెండు బ్రేకింగ్ రీజియన్లోకి వెళ్ళిపోయినట్టు, అంటే రెండు లాక్ అయిపోతాయి. సో తిరగదు. సో ఆల్వేస్ NS హెడ్ టు ద NR, ఎందుకంటే NSఏ NRని క్రియేట్ చేస్తుందండి. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్లో మీకు మన ప్రిన్సిపల్ అంటే నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ పార్ట్ 3 చెప్పినప్పుడు చెప్తానండి. సో ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద రీజన్. సో ఇండక్షన్ మోటార్లో స్లిప్ ఎంత ఉంటుందంటే 0 to 1 లోపలే ఉంటుందండి, లెస్ దాన్ ఉండాలి. సో అప్పుడు అది ఇండక్షన్ మోటార్ అయినట్టండి. సో ఇదే దీనికి ఇండక్షన్ మోటార్ జనరేటర్లో ఏ విధంగా వర్క్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే, సో NR స్పీడ్ గ్రేటర్ దాన్ NS అయిండాలి. అప్పుడు మీనింగ్ ఏంటి చూడండి, ఎస్ ఇది వచ్చేసి ఏమవుతుంది, ఇప్పుడు ఇండక్షన్ మోటార్ జనరేటర్లో ఉండాలంటే కదా ఇది -1లోకి వెళ్ళిపోవాలి, అంటే 1 కన్నా తక్కువ ఉండాలి, అంటే 0లోకి వెళ్ళిపోవాలి. అంటే మీనింగ్ ఎలా వస్తుంది అప్పుడు చూడండి, 1500 NS - 1600 NR / 1500. అప్పుడు ఏమవుతుంది, స్లిప్ మైనస్లలో ఉంటుంది. మైనస్లలో మీనింగ్ అంటే NR ఇక్కడ చూడండి, NR ఎక్కువ ఉంటుంది, NS వచ్చేసి ఇంకా తక్కువ ఉంటుంది. అంటే NS 1500, NR 1600. అప్పుడు ఏమవుతుంది, స్లిప్ వచ్చేసి ఏమవుతుంది, -1లోకి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు వచ్చేసి స్లిప్ ఎలా డిఫైన్ చేస్తారు, -1లో ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటాం, ఇండక్షన్ జనరేటర్ అంటాం, మోటార్ అంటాం ఇండక్షన్ జనరేటర్. సో అప్పుడు జనరేటర్ అయినట్టే కదా. సో ఇప్పుడు మన స్పీడు NS కన్నా NR ఎక్కువ ఉందంటే అప్పుడు స్లిప్ ఏమవుతుంది, మైనస్ అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోయినట్టు, 0 కన్నా తక్కువలోకి వెళ్ళిపోతుంది స్లిప్. సో దాన్ని మనం ఇండక్షన్ జనరేటర్ అంటామండి. ఇంకొక కండిషన్ ఏంటంటే బ్రేకింగ్ రీజియన్ అండి. బ్రేకింగ్ రీజియన్ ఈజ్ నథింగ్ బట్ = 1 అవ్వడం అండి. = 1 అవ్వడం అంటే ఏంటంటే, సో NS NR రెండు అట్రాక్ట్, అంటే ఇది 1500 ఇది 1500 రెండు ఉన్నప్పుడు ఏమవుతుంది, అది లాక్ అయిపోతుంది, అంటే మ్యాగ్నెటిక్ లాక్. సో అది రెండు మూవ్ అవ్వదు, అంటే బ్రేక్లో ఉన్నట్టు. సో ఇప్పుడు దీంట్లో కండిషన్ ఏంటంటే >1 ఉన్నట్టు అండి. సో స్లిప్ వచ్చేసి >1 ఉంటే బ్రేకింగ్ రీజియన్ అంటాం. ఆ కండిషన్లో NS NR రెండు లాక్లో ఉన్నట్లండి, దాన్ని బ్రేకింగ్ రీజియన్ అంటాము. జనరేటర్లో మైనస్ రీజియన్లలో ఉంటుందండి, అంటే 0 కన్నా తక్కువలో ఉంటుంది. -1లోకి వెళ్ళిపోతే దాన్ని ఇండక్షన్ జనరేటర్ రీజియన్ అంటాము. 0 to 1 లోపల ఉంటే దాన్ని ఇండక్షన్ మోటార్ అంటామండి. సో ఈ మూడింటికి డిఫరెన్స్ ఎలా రాస్తానో చూడండి. ఇంకా జస్ట్ ప్రిసైజ్గా చెప్పేస్తానండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
సో చూడండి, సో మనకి ఇప్పుడు ఎన్ఎస్ స్లిప్ అంటే జస్ట్ ఐడియా ఉంది కదా, ఒక చిన్న గ్రాఫ్ లాంటిది తీసుకుంటాం. సో టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ అని తీసుకుంటాం, ఇక్కడ 0 పెడతాము. సో చూడండి, ఇది టార్క్, ఇది స్లిప్, ఓకేనండి. సో ఈ పాయింట్ నుంచి నెగిటివ్ ఉందంటే మీనింగ్ ఏంటండి, ఇది 0 కన్నా కింద అంటే నెగిటివ్లో ఉందంటే మీనింగ్ ఏంటిది, ఇండక్షన్ జనరేటర్. గుర్తుపెట్టుకోండి, అంటే ఇండక్షన్ జనరేటర్ అంటే ఎన్ఆర్ గ్రేటర్ దాన్ ఎన్ఎస్. ఇండక్షన్ మోటార్, ఇది మోటార్ అంటే ఏంటంటే ఈ 0 కన్నా పైన ఉంటుంది, ఆల్వేస్ పైన ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, ఇది ఇండక్షన్ మోటార్లో వర్క్ అవుతుంది, ఇది ఇండక్షన్ జనరేటర్గా వర్క్ అవుతుంది. ఇండక్షన్ మోటార్ అంటే ఏముంటుంది, 0 to 1 లోపల ఉంటుందండి. సో 0 to 1 లోపల ఉండేదాన్ని ఇండక్షన్ మోటార్ అంటాము. 0 కన్నా కింద అంటే నెగిటివ్లలో ఉంటే దీన్ని ఇండక్షన్ జనరేటర్ అంటాం, పాజిటివ్లో ఉంటే ఇండక్షన్ మోటార్ అంటాం. ఎగ్జాక్ట్గా 1 ఉందనుకోండి, అంటే ఎగ్జాంపుల్ బ్రేకింగ్ రీజియన్ అంటాం, అంటే ఇటు సైడ్. సో రివర్స్లో అంటే ఎప్పుడైతే ఈ ఎన్ఎస్ ఎన్ఆర్ ఈక్వల్ అవుతుందో అది రివర్స్లో, అంటే మీనింగ్ ఏంటి, బ్లాక్ అయినట్టు. దీన్నే మనం బ్రేకింగ్ రీజియన్ అంటాం, ఈక్వల్ టు 1లో ఉంటుందండి. అంటే గ్రేటర్ దాన్ కన్నా 1 కన్నా ఎక్కువ ఉంటే కదా దాన్ని ఏమంటాం, బ్రేకింగ్ రీజియన్ అంటామండి. సో ఇది టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ అండి. సో ఈ విధంగా డ్రా చేసి, సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఇక్కడ కూడా రాస్తారు, ఎన్ఎస్ ఈక్వల్ టు ఎన్ఆర్ అవుతే ఏమవుతుంది, బ్రేకింగ్ రీజియన్ అవుతుందండి. సో ఇది గ్రేటర్ దాన్ 1లో ఉంటుందండి స్లిప్ వాల్యూ. నెక్స్ట్ ఎన్ఎస్ లెస్ దాన్, ఎన్ఎస్ తక్కువ ఉంది ఎన్ఆర్ కన్నా, అప్పుడు ఏమవుతుందండి, ఎన్ఎస్ లెస్ దాన్ ఎన్ఆర్. ఇప్పుడు ఏమవుతుంది, లేకుంటే ఇంకొక విధంగా చేద్దామండి, రోటార్ స్పీడ్ ఎన్ఆర్ గ్రేటర్ దాన్ ఎన్ఎస్ ఉంటే ఇండక్షన్ జనరేటర్ అవుతుందండి. దీనికి స్లిప్ వచ్చేసి మైనస్ వాల్యూలలో ఉంటుందండి, -0 అంటే -1లో ఉంటుందండి. నెక్స్ట్ ఇదే ఎన్ఆర్ లెస్ దాన్ ఎన్ఎస్ అవుతే ఏమవుతుందండి, ఇండక్షన్ మోటార్ అవుతుంది. ఇది ఆల్వేస్ 0 to 1 లోపల ఉంటుందండి. మనం చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఇండక్షన్ మోటార్లో చేస్తాం కాబట్టి మన స్లిప్ వాల్యూ అంతా ఇలాగే ఉంటుందండి. సో మీరు కావాలంటే జస్ట్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ మనం బ్యాక్ వెళ్ళిపోయి, సో మీరు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్ ఈక్వల్ టు 100 వేస్తే 0 to 1 లోపల వస్తే దాన్ని ఇండక్షన్ మోటార్ అంటామండి. -1లో వస్తే దాన్ని ఇండక్షన్ జనరేటర్ అంటామండి. గ్రేటర్ దాన్ 1 వస్తే దాన్ని బ్రేకింగ్ రీజియన్ అంటాము. సో ఈ పాయింట్స్ కన్నా మీరు రాస్తే చాలండి సింపుల్గా. సో ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం రాస్తున్నాండి. ఎప్పటికైనా సరే ఈ డయాగ్రామ్ ఒకటి మాత్రం మర్చిపోకుండా గీయండి, ఎన్ఎస్ ఆల్వేస్ ఏ హెడ్ టు ద ఎన్ఆర్. ఇండక్షన్ మోటార్ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఎన్ఎస్ ఏ హెడ్లో గీయండి, ఎన్ఆర్ వచ్చేసి ఇలా గీయండి, చాలు. ఓకే అండి, థ్యాంక్స్. నెక్స్ట్ మనం ఇండక్షన్ మోటార్ ప్రిన్సిపల్ గురించి చెప్తాను.